ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరథం పట్టినరు. మౌనం కుమ్మక్కు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు అరెస్టు చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రభుత్వం నీది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు. ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి. ఇప్పుడు 1000-2000 రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటోడేమో బయట తిరుగుతున్నాడు. మా ఓటలను తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు. మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటోడేమో బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని చర్చ చేస్తూ ఉన్నాడు. మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తేమో బయట ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు, కానీ పృథ్వీరాజ్ వెనకాల ఈ పోరాటాల వెనకాల జనం ఉన్నారు. జనం ఆత్మసాక్షిగా ఇలా చాలామంది ఆ బంధు కూడా ఇది ఎవరు దాన్ని పెద్ద ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కింది పోయి, కానీ వాళ్ళే వర్తకులు, వాళ్ళకు నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు. రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే. ఈ పోరాటం ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివరకు దాకానైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదో అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. నీ అసంటోళ్ళు కాదు, నీ తాతలు వచ్చినా ఆగే సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు. కానీ మళ్ళా చెప్తున్నా, నువ్వు తొక్కుతా పోలీసు వాళ్ళతోటి నువ్వు ఏదో మా గొంతు నలిపేస్తా అని కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయనా డే డ్రీమ్స్, నీ అన్ని డే డ్రీమ్స్ ఇక చూద్దాం. నాకైతే నాకు తెలంగాణ ఆత్మను కించపరిచినవి ఇలా మా బోటోళ్లను, తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరు అవమానంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. చీనియా మాటిన్ నీ ప్రభుత్వం మీరేమన్నా తాగి పంటురా మాకు తెలియదా? 1000-2000 రూపాయల తాగి సంపాదిస్తే తాగి పండే బాపత్ దాంట్లో మీరు ఉన్నారేమో అని చెప్పని తెలంగాణ ప్రజలకైతే ఇప్పుడు అనిపిస్తున్నది. సో మీరు మిమ్మల్ని గతంలో గట్టిగా పొగిడిండు కదా మా మిత్రుడు పృథ్వీరాజ్ అని, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే కారణం? విశ్వాస నేను ఒక పెద్ద పదం వాడదలుచుకున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వసించిర్రాయనే విశ్వాసఘాతకునిగా మిగిలిపోయిండు. గొప్పగా పొగిడిండు, అది వేరే విషయం. అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి, నేను కూడా పొగుడుతా ఆయనను వ్యక్తిగతంగా. కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి నడుస్తూనే ఉన్నది. ఆయన 2 కళ్ళ సిద్ధాంతము. ఆయన చంద్రబాబు వెంబడి తిరిగిండు, నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగిన. ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండెకు అద్దుకొని హక్కున చేసుకున్నాం వాళ్ళను. కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతులలో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే. సో ఆయనకు నాకు తేడా వేరు, మిత్రుత్వం వేరు. సమాజం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు. ఇక్కడ బెలిలతకను నరికి చంపినప్పుడు, గద్దరన్నకు గాయం జరిగినప్పుడు, విమలకను ఇళ్లకెళ్ళి బయట పడేసినప్పుడు ఈయన యాడున్నాడో సమాజానికి మొత్తం తెలుసు. కానీ మా బోటలము ఉద్యమకారులెంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే పనిలా మేమున్నాము. సో మిత్రుత్వం డిఫరెంటు, ఆ స్నేహితం డిఫరెంటు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు, మేము తెలంగాణ పక్షపాతులము. ఆయన కేవలం అధికారం కావాలి, పైసలు కావాలి, దందాలు కావాలి. ఇలా నా బోటోలోనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినావు అంటే నువ్వు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంద్ గురించి ఎక్కడ మాట్లాడలేను. నేను ఏం మాట్లాడలే. నేను గత 3-4 రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు కూడా దీని పరిష్కార మార్గం ఏందని మాట్లాడిన చాలామందిని కూర్చోబెట్టి నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేయించి అంటే ఏమనుకుంటున్నా ఆయన అసలు అంటే నేను అరెస్టులు చేస్తే పృథ్వీరాజ్ అంటాడు బెండ్ అవుతారు అనుకుంటున్నా. అంత లేదు. అదే నన్ను ఆయన తెలుసు, నేను భయపడను. నేను ఆయనతో దోస్తాన్ చేసినప్పుడు ఆయనకి బాగా తెలుసు, నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు. ఆయనతో అనుకుంటున్నావు టైం పోయింది కాబట్టికే ఇది అలసిపోయిండేమో అనుకుంటున్నావు. అలసిపోడు కాదు బిడ్డ, నీ అసంటోలో ఎంబడి పడతా. నేను ఊకునే సమస్యనే లేదు. నిన్ను చక్కగానే చేస్తాం, లేకపోతే నిన్ను గద్దె దించుతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. చూడు, అది పక్కా జరగబోతున్నది. వీటికి అంటే ఇటువంటి వాటికి ఇటువంటి కాదు, దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది. అది ఆయనకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి కూడా తెలుసు. అప్పుడే నాకు అన్ని సలహాలు ఇంకా ఓడు అని కొత్త ఏం కాదు, చాలా మందికి తెలియదు కావచ్చు. కానీ ఆయనకు తెలుసు, బాగా ఆయనకు తెలుసు. నేను కూడా మొండోన్నే,
కానీ నేను ఏదైనా పట్టుకుంటే అది ఏమి అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు. నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటా. నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా. నన్ను అంత ఈజీగా బెండ్ చేసుడు ఆయన కాదు, అది చెప్తున్నా కదా. ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు, ఈయనతో అసలే కాదు. దాడి చేసిన అతను చేపించుకున్న అతను ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు, క్షమాపణ చెప్పుకోరని చెప్తా ఉన్నారు. ఇది ఇంతటితో అయిపోతుందా లేదంటే కొనసాగుతాయి? బరాబర్ ఇది బిగినింగ్ అబ్బా, ఇప్పుడే కదా. ఇప్పుడు ఈ ఉద్యమానికి నాటినాం, ఇప్పుడు నీళ్లు పోస్తాం, దీనికి అది అవుతుంది, సెట్ అవుతుంది. ఈ పోరాటం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది వాళ్ళ మధ్యలో పంచాయతీ కాదు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళ వృత్తులు నాశనమైనాయి. ఇలా కల్తీ వస్తువులతో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ బిజినెస్లో మొత్తం బతుకు లేకుండా పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు మన పల్లెంలో అన్నం షేర్ చేసుకొని తిందామంటే వాడు తినుకుంటా మనకు సున్నం పెట్టుడు కాదు, ఉన్న పల్లెం గుంజుకోపోతున్నాడు. ఇది మనం తెలంగాణ సమాజానికి రేపు చెప్పబోతున్నాము. సో ఇది జస్ట్ బిగినింగే తెలంగాణకు. ఈ పోరాటానికి మాత్రం బిగినింగే. ఇది కనుక